బద్మాషులు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 1:58 కామెడీ డ్రామా. ఇది 6 జూన్ 2025 ఈ సినిమా విడుదలైంది. ఒక ఊర్లో ఒక టైలరు, ఆ తర్వాత ఒక మంగళ షాప్ అతను, వీళ్ళిద్దరూ చేసేటువంటి చిలిపి పనులు ఈ సినిమా. సో క్యారెక్టర్లు కూడా, పేర్లు కూడా చాలా ముత్యాలు. ఒక ఆయన పేరైతే, ఇంకొక మెయిన్ హీరో చింతల మహేష్ చేశాడు, అతను వచ్చేసి టైలరు. సో వీళ్ళిద్దరూ ఎలాంటి పనులు చేస్తారు, ఏమేమి చిలిపి పనులు చేస్తారు, వాళ్ళ ఎటువంటి ప్రహసనాలు ఏర్పడతాయి అనే దాని మీద కేవలం ఒక ముగ్గురు తెలిసిన నటులు, వాళ్ళు కూడా చిన్న నటులు. ఒక ఆయనేమో మురళీధర్ గౌడ్, ఇంకొక ఆమెనేమో శ్రీరంగం కవిత, ఆ తర్వాత బల్గం సుధాకర్ రెడ్డి. వీళ్ళు తప్ప తెలిసిన ఆర్టిస్టులు ఎవ్వరు లేరు ఈ సినిమాలో. అయినా కూడా ఈ క్యారెక్టర్ రామచందర్ అనే క్యారెక్టర్ని మురళీధర్ గౌడ్ పోలీసుగా చేస్తే, మనకు విద్యాసాగర్ కారంపూడు ఆయన వచ్చేసి, కారంపూరి విద్యాసాగర్ వచ్చి ముత్యాల క్యారెక్టర్ చేశాడు. ఇక మెయిన్ హీరోగా మహేష్ చింతల చేశాడు. వీళ్ళిద్దరూ లారెల్ హార్డీ లాగా కామెడీని పండించారు. సో ఎంత కామెడీ ఉంటుందంటే ఫుల్ కామెడీగా ఉంటుంది సినిమా అంతా కూడా. సో ఇక ఇందులో నటులు వచ్చేసి, వీళ్ళు కాకుండా దీక్ష అనే అమ్మాయి మెయిన్ ఇంకొక లీడ్లో చేయగా, ఈ సినిమాకి దర్శక నిర్మాత వచ్చేసి శంకర్ చేగురి. లాస్ట్లో ఇదంతా ఎవరు చేశారు అంటే, ఈయన చేశాడు, రాసింది తీసింది అని చెప్పి పేరు వేయడం బాగుంది శంకర్ చేగురి గురించి. అట్లాగే తేజ కోనూరు వచ్చేసి మ్యూజిక్ చేసిన ఈ సినిమాకి వినీత్ పబ్బతి సినిమాటోగ్రఫీ, తర్వాత గజ్జల రక్షిత్ ఎడిటింగ్ చేయడం జరిగింది. కథ యాదాద్రి జిల్లా కోతులగూడెంలో, అంటే భూదాన్పల్లి పోచంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కోతులగూడెంలో కథ సాగుతుంది. తిరుపతి అనేటువంటి టైలర్, అతనికి ఇచ్చిన బట్ట ఎవరన్నా కుట్టమని ఇస్తే అది ఇంకోళ్ళకి కుట్టేస్తుంటాడు. దానికి కరెక్ట్ లాజిక్ లేదు. కాకపోతే ఏంటంటే, ఒక దొడ్డికి పోతున్నటువంటి ఒక పెద్ద ఆయన షర్ట్ చూసి, ఇదేంది ఈ షర్ట్ నా షర్ట్ లాగా ఉందని చెప్పేసి ఇతను వెళ్ళి, ఆ కస్టమర్ వెళ్ళి అడిగితే, ఉన్నదిలే లోపల ఉన్నదిలే అని చెప్పేసి భార్యతో అంటాడు. భార్యతో లోపల పెట్టించారంటాడు. శ్రీరంగం కవిత చేసింది భార్య క్యారెక్టర్. ఆమె ఉండేది ఇక్కడే పీర్జాది కూడా లోపల దగ్గర. సరే, మొత్తానికి ఏంటంటే, ఇంకొక అతనేమో ముత్యాలు, ఇతని ఫ్రెండ్, అతను మంగళ షాప్ అతను. వీళ్ళిద్దరూ ఊళ్ళలో చేసేటువంటి మిస్చీఫ్ బిహేవియర్ వల్ల జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనే దాని మీద కథ ఉంటుంది. సో అట్లా వీళ్ళది మిషన్ ఎత్తుకెళ్ళిపోతాడు ఒక అతను, నువ్వు బట్టలు సరిగ్గా కుట్టట్లేదు, అడ్వాన్స్ తీసుకొని ఇది చేస్తున్నావు అని. వీళ్ళు సరదాగా ఉంటారు. అది హీరోలా ఉండరు. లారెల్ హార్డీ కామెడీ లాగా మనకి ఆ ఇద్దరు ఏ రకంగా ఉంటారో, దీంట్లో ఈ చింతల మహేష్ వచ్చేసి తిరుపతి క్యారెక్టర్ చేస్తే, ముత్యాలు క్యారెక్టర్ని వచ్చేసి బార్బర్ ముత్యాలుగా విద్యాసాగర్ చేశాడు కారంపూరి. వీళ్ళిద్దరు స్నేహితులు అనమాట. ఇంకా వీళ్ళు మందు పోస్తానని చెప్పేసి ఒక అతనితో పని చేయించుకుంటారు. ఆ పని అతను చాలాసార్లు వీళ్ళకు టచ్ అవుతూ ఉంటాడు. బాగుంటుంది ఆ కామెడీ మొత్తం. ఆ డైలాగ్ కామెడీ, తెలంగాణ కామెడీ, ఆ తెలంగాణ మాండలికంలో చాలా చక్కగా వాడుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు చిన్న దొంగతనాలకు అలవాటు పడతారు. గవర్నమెంట్ వైరు అమ్మేసుకుంటారు. ఆ వైరుకి కేవలం 100 రూపాయలు వస్తే ఇంక ఇట్లా కాదని చెప్పేసి స్కూల్కి సంబంధించినటువంటి ఒక కంప్యూటర్ అమ్మేస్తారు. ఆ కంప్యూటర్ అమ్మిన దగ్గర వీళ్ళకి ఆ తర్వాత ఒక స్కూల్లో, ఆ కంప్యూటర్లో స్కూల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ సంబంధించిన రహస్యాలు ఉంటాయి. అది సర్టిఫికేట్ కొరకు వచ్చిన అతను ఇంకా జాబ్ రాదు, ఇంకా నాది ఇది పోయిందని చెప్పేసి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు వీళ్ళు అంతకుముందు ఒక 4-5 రోజులు వీళ్ళని పోలీస్ దగ్గర పెట్టుకుంటే, అక్కడ కూడా వీళ్ళు గమ్మత్తు చేష్టలు చేయడము, వేరే వ్యక్తులు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళు మందు తెప్పించుకోవడము, ఇలాంటి పనులన్నీ చేస్తారు. సో మొత్తానికి ఏంటంటే, ఇలా చిలిపి పనులు చూసి వీళ్ళ దగ్గర డబ్బులు కూడా రోజు 200 రూపాయలు అక్కడున్న కానిస్టేబుల్ దగ్గర తీసుకుంటూ ఉంటారు. సో ఈ నేపథ్యంలో వీళ్ళే చేశారేమో అని చెప్పి కొడితే, గట్టిగా వీళ్ళు కొట్టే దగ్గర కూడా బాగా మనకు వాళ్ళని కొడుతున్నా, అప్పుడు కామెడీ కూడా బాగా నవ్వు అనిపిస్తుంది మనకు అక్కడ. ఆ కంప్యూటర్ వీళ్ళు ఎవరికి అమ్మారు అంటే, ఒక వేరే అతనికి అమ్మారు. అతను దొంగ, అతను ఒక కూతురు ఉంటుంది అతనికి.
అక్కడ కూతుర్ని కిడ్నాప్ చేస్తే ఎట్లుంటుంది అని వీళ్ళకి ఆలోచన వస్తుంది. మొత్తానికైతే రామచంద్ర అని చెప్పి మురళీధర్ని పిలుస్తుంటారు. లాస్ట్కి రామచంద్ర గారు అని పిలుస్తారు సక్సెస్ అయిన తర్వాత, వీళ్ళ కేసు అంతా సెటిల్ అయిన తర్వాత. సో ఈలోపు ఆ కేసుకు సంబంధించిన దాంట్లో బయటపడాలంటే ఇప్పుడు ఆ స్కూల్ కంప్యూటర్ కావాలి. అది వీళ్ళు ఒకరికి అమ్మితే ఆయన ఇంకొకరికి అమ్ముతాడు. అది పని చేయట్లేదని చెప్పేసి అవతలోడు చెక్ చేయడానికి వచ్చినటువంటి పోలీస్ స్టేషన్లో ఈ పీసీలు పాడైనప్పుడు కంప్యూటర్ పని చేయడానికి వచ్చినాడు గుర్తుపట్టేసరికి ఈ లోపు వాళ్ళు దొడ్డికి పోయిందని చెప్పేసి పంపిస్తారు. ఆ తర్వాత బాత్రూమ్లు కడుగుమంటే వీళ్ళు ఊళ్ళు స్టేషన్కి అడుగుతారు. ఇవన్నీ నేపథ్యంలో వాళ్ళు చేసే ప్రతి చేష్ట మనకు నవ్వు వస్తుంటుంది. 2 నిమిషాలు తక్కువ 2 గంటల్లో ఉన్నటువంటి ఈ సినిమా ఫుల్ కామెడీ. ఇద్దరు తాగుబోతులు చుట్టూ తిరిగి ఆ తర్వాత ఇళ్లలో అన్నం పెట్టేటప్పుడు ఏ రకంగా వీళ్ళు తిట్టుకుంటారు, భార్యలు ఏ రకంగా వీళ్ళని కష్టపెడతారు, లేదా వీళ్ళు భార్యని ఏ రకంగా కష్టపెడతారు అనేది కవితా శ్రీరంగం వారి దీక్షలతో అసలు చాలా సహజంగా ఇది చూపించారు. సో దర్శకుడిలో మంచి టేస్ట్ ఉంది, బాగా తీశాడు సినిమాని. అంటే ఈ స్టార్ క్యాస్ట్ అవన్నీ పక్కన పడేసి దీని గురించి కాకుండా బాలకృష్ణ, సి రామశంకర్లు చేసినటువంటి సినిమా, వినీత్ పబ్బతి సినిమాటోగ్రఫీ కూడా తోడై, గజ్జల రక్షిత్ కుమార్ ఎడిటింగ్ కూడా తోడై చక్కగా అనిపించింది సినిమా. నా వరకైతే నేను బాగా ఎంజాయ్ చేశాను ఈ సినిమాని. సో రామచంద్ర పాత్రలో మురళీధర్ గౌడ్ నటన ప్రశంసనీయంగా ఉంది. లాస్ట్కు ఏం చూపించారంటే కొడుకు చనిపోయాడు ఇతనికి, ఎవరికి, తిరుపతికి. ఆ బాధలో ఇతను ఉన్నట్టుగా చూపించాడు. సో మురళీధర్ గౌడ్ కూడా తనకు కొడుకు ఎవరు లేరని, తన వల్ల ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు అని చెప్పి జాలితోటి వీళ్ళని లాస్ట్కు వీళ్ళకు ఏదైతే ఈ పీసీ కేసులోంచి బయటకు వస్తారో ఇప్పటి నుంచి అయినా మంచిగా బతకండి, కుట్టుకొని బతకండి అంటే ఎవరి పని వాళ్ళు చేసుకున్నట్టుగా, ఇతను టైలర్ షాప్ పెట్టుకొని నడిపించుకున్నట్టుగా, ఆయనేమో మళ్ళీ మంగళ షాప్ పెట్టుకొని నడిపించినట్టున్న, భార్యలు వచ్చేసి టిఫిన్ ఇచ్చిపోతే అమ్మ వీళ్ళు మంచి తోలబడ్డారని. అంతకుముందు మురళీధర్ గౌడ్కి ఏ రకంగా వీరు చెక్కలు కొట్టించారు, పరిగెత్తుకుంటే ఏ రకంగా పారిపోయారు, ఒక ఫోన్ నుంచి ఒక ఫోన్, ఒక చిన్న పిల్లకు లవ్ మ్యాటర్ ఉంటే అక్కడ ఆ అమ్మాయిని కూడా బ్లాక్మెయిల్ చేసి ఏ రకంగా ఫోన్ వాడుకున్నారు. ఇవన్నీ సన్నివేశాల రూపకల్పనలో బాగా నవ్వొస్తుంది మనకి. అట్లానే వీళ్ళు ఒక్కొక్క పని వీళ్ళు చేసే చేష్టలు ఊళ్ళల్లో ఏ రకంగా ఉంటాయి, భోజనానికి ఏ రకంగా వస్తారు, వీళ్ళు అన్నం తింటుంటే వాళ్ళు పోలీసులు వస్తే ఏ రకంగా ఇంట్లో కింద పండుకొని లేడని చెప్పిస్తాడు. అవన్నీ కూడా మనకి బాగా నవ్వు తెప్పిస్తాయి. సో కాకపోతే ఏంటంటే శ్లేష అలంకారం అంటే డబుల్ మీనింగ్ ఎక్కడ లేకుండా నీట్గా చాలా బాగా చేసినటువంటిది. పర్ఫార్మెన్స్ ప్రకారంగా అదరగొట్టేటువంటి పర్ఫార్మెన్స్. తిరుపతి పాత్రలో చింతల మహేష్ను, తర్వాత ఇతను న్యాచురల్గా యాక్ట్ చేశాడు. అట్లాగే ఈ విద్యాసాగర్ కూడా చాలా అద్భుతంగా చేశాడు ముత్యాలుగా. వీళ్ళిద్దరూ చూస్తే నిజంగా తాగుబోతులేమో వీళ్ళు అన్నంతగా బాగా చేశారు. బల్గం సుధాకర్ రెడ్డికి కూర్చోబెట్టి దేని మీద ఒక ఉయ్యాల లాంటి దాని మీద కూర్చోబెట్టి గడ్డం గీస్తూ మధ్యలో రాగానే పారిపోవడము, సగం గడ్డ వదిలేసి అరే చేయండి రా అంటే పారిపోవడము, తర్వాత ఒక అతను మొక్కున్నదని చెప్పి తర్వాత చేయించుకుంటారన్నప్పుడు అతన్ని వీళ్ళు తిట్టడము, ఇవన్నీ కూడా కామెడీగా అనిపిస్తుంది మనకి. సో ఎడిటింగు, తర్వాత డైలాగ్స్ రాయడం పద్ధతి, ఆ తర్వాత రికార్డింగ్, ఇవన్నీ కూడా బాగా ఆకట్టుకుని ఆ పాటలు కూడా వీళ్ళు చేసినటువంటి అల్లరి చేష్టల్ని పాటల రూపంలో చూపించారు. అది కూడా మనకు బాగా నవ్వు తెప్పిస్తుంది ఆ పాట కూడా. ఈ బద్మాస్లు ఈ రకంగా తాగితే వీళ్ళు చేసేది అన్నీ ఇట్లాంటి పనులే అనేటువంటి అర్థం వచ్చే విధంగా చేసినటువంటి ఆ సాంగ్ మధ్యలో రికార్డింగ్ లాగా వేయడము ఆకట్టుకుంటుంది. సినిమాకి మనము 3.75/5 ఈ రేటింగ్ ఇవ్వచ్చు ఈ సినిమాకి. మళ్ళా కలుద్దాం అని చెప్పేసి సెకండ్ రిపీట్ ఆడియన్స్ కూడా వస్తారని ఆశపడుతూ పెట్టినటువంటి ఇది కూడా బాగుంది లాస్ట్లో. సో చాలా గమ్మత్తుగా, చాలా డిఫరెంట్గా చేశారు. స్టార్టింగ్ వీళ్ళు బట్టలు అంటే వేరే వాళ్ళ బట్టలు తీసుకొని వాళ్ళు ఫస్ట్ కస్టమర్లను ఏడిపించడం దగ్గర నుంచి మొదలైన తర్వాత ఒక అతను డ్రాయర్ కుట్టమని చెప్పి ముసలాయన రెగ్యులర్గా వస్తూ ఉంటాడు. కాకపోతే అక్కడ ఒకే డ్రాయర్ ఉంది నా దగ్గర అంటూ తీసుకొచ్చినటువంటి ఆ డ్రాయర్ నెక్స్ట్ టైం కలర్ మారుతుంది, అది కంటిన్యూటీ చూసుకోలేదు. సో ఇది బంగారం లాగా ఉన్నది, ఇది ఎందుకు పడేస్తా అని చెప్పి దగ్గర పెట్టుకుంటారు. తర్వాత ఇలా డబ్బులు వచ్చిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పంచుతుంటారు. వాళ్ళు కంప్యూటర్ అమ్మేసి వచ్చిన తర్వాత డబ్బులు ఉంటాయి వీళ్ళ దగ్గర. సో ఆ తర్వాత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది స్కూల్ అనేది తర్వాత తెలుస్తుంది మనకి. సో అది చిన్న సస్పెన్స్గా పెట్టుకొని స్క్రీన్ ప్లే డిఫరెంట్గా చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు, బాగా తీశాడు సినిమాని. సో తిరుపతి ముత్యాలు యొక్క ఇది దీని తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కూర్చోబెడితే అక్కడ వాళ్ళు ఏ రకంగా మొహం కడుక్కున్నారా, ఏ రకంగా స్నానం చేశారు,
ఏ రకంగా వాళ్ళ డబ్బులు పోలీసుల దగ్గరనే ఆ డబ్బులు అడిగి తీసుకొని మేము ఇంకెందుకు సంపాదించి పెడతామని చెప్పి స్టేషన్కి వచ్చిన కేసులను కూడా వీళ్ళే డీల్ చేసి పైసలు తీసుకొని కమిషన్ వీళ్ళు తీసుకొని మొత్తానికి అతనికి 70% వీళ్ళు 30% తీసుకునేది, ఇంకా చేసి ఫుల్ జోబులు నింపేస్తాం నీకు అని అంటూ మాట్లాడడము. ఆ కుర్చీలో మురళీధర్ గౌడ్ కుర్చీలో వీళ్ళు కూర్చొని మాట్లాడడము. ఆ తర్వాత ఎస్ఐ పేరు మనకి భీమ్లా శంకర్ నాయక్ అని ఉంటుంది. సో అతను ఈ కేసుని డీల్ చేస్తూ ఉంటాడు. లాస్ట్కి ఇతను విడిపించడానికి వాళ్ళ పిల్లలు వస్తారు, తీసుకెళ్ళిపోతాంలే అని చెప్పడం. ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తిట్టుతూ పిల్లలు మాట్లాడడం. ఇంటి ముంగట ఆమె డైరెక్టర్ సుచరిత చేసిన క్యారెక్టర్ బాగుంది. ఎదురు అమ్మాయి, ఆ ఎదురు అమ్మాయిని చూస్తూ ఇతను ఉన్నప్పుడు పిల్లం నువ్వు అక్కడ ఎందుకు చూస్తున్నావు నాకు తెలుసులే అని చెప్పేసి అనడం. నీకు తెలుసా, నువ్వేం చేస్తున్నావు తెలుసా అని చెప్పేసి ఆ పిల్లం తిట్టడము. రాత్రి అక్కడ పడుకుంటే అక్కడనే ఉండిపోయి ఇంకా మా ఇంట్లో ఎందుకు అని చెప్పేసి పిల్లం చీపిరి తిరిగేయడం లాంటి సన్నివేశాలు చాలా నవ్విస్తాయి. సహజంగా తిరుపతి ముత్యాలు పాత్రలు ఊర్లలో ఉన్నటువంటి బద్మాష్లు ఏ రకంగా ఉంటారనేది తెలంగాణ పదాల్లో మనకు బద్మాష్లు అని అంటుంటాము. ఆ తిట్టుతోనే చాలా డిఫరెంట్ పోస్టర్ కూడా ఆకట్టుకుంది. ఇది డిఫరెంట్ పోస్టర్గా చేశారు. పోస్టర్ని డిజైన్ చేసినటువంటి పద్ధతి చూస్తేనే మనకి సినిమా పోవాలనిపించే విధంగా రెగ్యులర్గా ఒకటే పోస్టర్ ఈ సినిమాకి బద్మాష్లు దానికి చేయడం జరిగింది. సో ఆ పోస్టర్ దగ్గరనే మొత్తం ఫ్యామిలీ అంతా అలా వీళ్ళు చూస్తున్నట్టుగా ఇచ్చినటువంటి ఆ పోస్టర్ ఆకట్టుకునే విధంగా ఉంది. సో మొత్తానికి ఏంటంటే బద్మాష్లు అనే సినిమా కామెడీ కోసం పోయేటువంటి వ్యక్తులు ఎవరైతే మనకు ప్రేక్షకులు ఉంటారో వాళ్ళు ఆకట్టుకునే విధంగా ఉన్నటువంటి సినిమా బద్మాష్లు. సో ఈ రెగ్యులర్ పోస్టరు ఒకటే పెట్టి ఇదొక్కటి బుక్ మై షోలో మనకు కనబడుతుంది. ఇది కాకుండా మనకు రెగ్యులర్గా ఒక పోస్టర్ దీనికి పెట్టడం జరిగింది. అదొక డిఫరెంట్గా, అంటే ఈ సినిమా అనగానే ఈ పోస్టరే అనిపించే విధంగా డిజైన్ చేశారు. జనరల్ ఇట్లా హిందీలో ఉంటుంది, అట్లా తెలుగులో కూడా ఇది పోస్టరు. వాళ్ళిద్దరు అలా చూస్తూ ఉన్నారు. వెనకకు వీళ్ళందరూ కవితా శ్రీరంగం, దీక్ష వీళ్ళందరూ ఉన్నారు. మురళీధర్ గౌడ్ కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ పెట్టి బద్మాష్లు అనేటువంటి టైటిల్ ఈ రకంగా పెట్టడం జరిగింది. సో మొత్తానికి 3.75/5 అనే రేటింగ్ ఈ సినిమాకి ఇవ్వడం జరిగింది. 3.75/5. ఎందుకంటే కామెడీని ఇష్టపడే వాళ్ళు, స్టార్డమ్ లేకపోయినా పర్లేదు, సినిమా ఆహ్లాదకరంగా ఉండాలని కోరుకునే వాళ్ళు, ముఖ్యంగా తెలంగాణ మాండలికంలో వచ్చినటువంటి ఈ ఒక మంచి కామెడీ సినిమాని ఫుల్ ఎంజాయ్ చేసుకోండి. 2 నిమిషాలతో 2 గంటలు అన్నటువంటి నిడివున ఈ సినిమాని చూడొచ్చు కంపల్సరీగా. సో ఇది ఈ సినిమాకి సంబంధించినటువంటి రివ్యూ. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.